నమస్కారం, జీ న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. అభివృద్ధి సంక్షేమం ఆకాంక్షించే ప్రతి ఒక్కరి కలలను కూటమి ప్రభుత్వం నిజం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. కోటబొమ్మాలి ఎన్టీఆర్ భవన్ లో శనివారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి వచ్చిన వినతులు స్వీకరిస్తూ ప్రజా సమస్యలు ఆలకిస్తూ సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలను చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఫోన్లలో మాట్లాడి సంబంధిత శాఖాధికారులకు ఆదేశించారు. పహల్గాం ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా భారత భూమిపై దాడి చేస్తే పర్యవసానం ఎలా ఉంటుందో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లోని 11 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసి ముఖ్యమైన ఉగ్రవాదులను అంతమొందించి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా అద్భుతమైన విజయంతో ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియజేశామని, ఇది ముమ్మాటికి మన సైన్యం గొప్పతనమని సిక్కోలు జిల్లా ఎచ్చెర్ల శాసనసభ్యులు ఎన్ ఈశ్వర్రావు అన్నారు. ఆపరేషన్ సింధూర్ కోట్లాది మంది భారతీయుల మనోభావాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇది మన సైన్యం సాధించిన ఘన విజయంగా వారు పేర్కొన్నారు. ఈ విజయం మన సైనికుల వీరత్వానికి, మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనంగా నిలుస్తుందని చెప్పారు. శుక్రవారం శ్రీకాకుళం నగరంలో 7 రోడ్ల కూడలి నుండి రామలక్ష్మణ్ జంక్షన్ వరకు తిరంగ యాత్ర ర్యాలీ ఘనంగా నిర్వహించారు. సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు, మాజీ సైనికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనికులకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్థన తెలియజేస్తూ సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ అనే బ్యానర్ మీద ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. తిరంగా యాత్రలో రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల వారు చురుగ్గా పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయాత్మక నేతృత్వం వల్ల ఈ విజయం సాధించడం జరిగిందని చెప్పారు. ప్రపంచ దేశాలకు భారత్ శక్తి సామర్థ్యాలు చాటి చెప్పిన విధంగా ఆపరేషన్ సింధూర్ సాగిందని, ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల సారథ్యంలో జరిగిన తిరంగ యాత్ర ర్యాలీ ప్రదర్శనలో పెద్ద ఎత్తున యువత, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీ నేతలు పాల్గొన్నారు. పహల్గాంలో జరిగిన సంఘటనకి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ సందర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో, మన జిల్లాలో త్రివిధ దళాలకి, భారత ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ, సంఘీభావం తెలుపుతూ ఇక్కడ ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు, ఎక్స్ సర్వీస్ మెన్ యూనియన్స్, సాధారణ ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల వారు కూడా ఏకమై ఈరోజు ఇక్కడ 7 రోడ్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ థియేటర్ వరకు సైన్యానికి, ప్రభుత్వానికి మద్దతుగా సంఘీభావ యాత్ర చేయడానికి నిశ్చయించుకొని మేమందరం ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని సక్రమంగా జయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అమాయకులైన టూరిజంలపై మెడుపు దారి చేసి ఎంతోమంది అమాయకుల్ని పొట్టను పెట్టుకోవడం జరిగింది. ఈ మన సైనికులు ఆపరేషన్ సింధూర్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ ఆపరేషన్ సింధూర్ విజయవంతమైనందుకు ప్రతి భారతీయులు ఎంతో గర్వపడుతున్నారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదులను వెన్నుదన్నే ఉండడం వల్ల ఇప్పుడు తోక ముడిసి అమెరికా అధ్యక్షుల ద్వారా శాంతియుత మార్గానికి కాలవేళ పడడం జరుగుతుంది. ఎంతటి సాహసోపేతమైన నిర్ణయము మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకోవడం వల్ల మన ప్రజలందరూ ఎంతో గర్వపడవలసిన విషయము. ఆమదాలవలస నియోజకవర్గంలో ఆమదాలవలస మున్సిపాలిటీ ఆఫీస్ వద్ద స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పియూసీ చైర్మన్ కోన రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీ ప్రాంగణంలో శాసనసభ్యులు మొక్కలు నాటారు. పరిసరాలు ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకు అంత మంచి ఆరోగ్యం వస్తుందని చెప్పారు. అనారోగ్యానికి, వివిధ జబ్బులకి కారణం పరిసరాలు అపరిశుభ్రతే అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు డీసీసీబీ చైర్మన్ శివాల సూర్యం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తమ్మినేని గీతా విద్యాసాగర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, కూటమి ముఖ్య నాయకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సూపర్ 6 పథకాలతో అధికారానికి రాకముందు ఆర్భాటాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ కామన ప్రభాకర్ రావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఇందిరా విజ్ఞాన్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ జిల్లాకి చెందిన కింజరాపు అచ్చెన్నాయుడు వ్యవసాయ మంత్రిగా ఉండి వ్యవసాయదారులకు అటు ధాన్యం గాని ఇటు మిర్చి గాని ఏ ఒక్కదానికి గిట్టుబాటు ధరలనేవి లేకుండా రైతుకు తీవ్ర అన్యాయాన్ని చేస్తున్నారని అన్నారు. అధికారం చేపట్టి 1 సంవత్సర కాలం అయినప్పటికీ ఎటువంటి పథకాలను అమలు చేయడానికి గత ప్రభుత్వంపై కుంటి సాకులు చెబుతూ తప్పులను తోయడం చాలా విడ్డూరమని, నీటిపారుదల వ్యవస్థపై రైతుల శిస్తులు రద్దు, మధ్యంతర రుణాలు, చిన్న సన్నకారు రైతులకు రుణమాఫీలు ఈ రోజుకి ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం కొట్టుమిట్టాడుతుందని చెప్పారు. రైతు భరోసా పథకానికి ఈ రోజుకి దిక్కులేదని, గతంలో చంద్రబాబు నాయుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అంతా మోసాలమయమని దుయ్యపట్టారు. 9 సంవత్సరాల నుంచి 58-59 సంవత్సరాలు ఉన్న ప్రతి మహిళకి మేము అధికారంలోకి రాగానే నెల వచ్చేటికల్లా 1500 రూపాయలు వేస్తా ఉన్నారు. 1500 ప్రతి నెల ప్రతి మహిళకి వేస్తా ఉన్నారు. అంటే ఈ రాష్ట్రంలో మహిళలు లేకుండా పోయారా? ఏ మహిళకైనా 1 రూపాయి అయినా వచ్చిందా? ఇది పెద్ద బోగస్. అలాగే ప్రతి ఇంటికి మేము అధికారంలోకి రాగానే ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోగా 1 గ్యాస్ సిలిండర్ ఒక్కొక్క చోట ఇచ్చారు. అది కూడా మొత్తం లేదు. అసలు ఇప్పటివరకు అది పెద్ద బోగస్. ఇంకపోతే మహిళలకి ఉచిత ప్రయాణం, బస్సు ప్రయాణం అన్నది, ఉచిత బస్సు అన్నది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ వేళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ పెట్టిన వెంటనే ఇమ్మీడియట్గా గెలిచిన అధికారంలోకి వచ్చిన 15 రోజులకే 2 చోట్ల కూడా మహిళలకి ఫ్రీగా బస్సు ఏర్పాటు చేశారు. ఈ వేళకి సంవత్సరం అయిపోతుంది చంద్రబాబు నాయుడు గారు ఎక్కి, కానీ ఈ వేళ వరకు ఒక్కొక్క మహిళకి కూడా ఫ్రీ బస్సు ఎక్కడ ఇవ్వలేదు. అంటే అలా రాష్ట్రంలో మహిళలు లేకుండా పోయారా? అసలు మహిళలే లేరా ఈ రాష్ట్రంలోని? ఉంటే మరి ఎందుకు ఇవ్వలేదు? ఎంతకాలానికి ఇస్తారు? ఇవన్నీ కూడా ఈ సూపర్ 6 పథకాలు అన్నది పెద్ద బోగస్సు. అందులో ఎక్కడ ఇదేమీ లేదు. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో దాన్ని ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా కిసాన్ కాంగ్రెస్ తరఫున మేము అడిగేది ఏంటంటే, ఈ శ్రీకాకుళం జిల్లాలో పోలవరం ప్రాజెక్టు నుంచి ఇక్కడికి నీరు కానీ వచ్చినట్టయితే పోలవరం ప్రాజెక్టు తక్షణం నిర్మించాలి. పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను పూర్తిగా అరికట్టాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం లైంగిక వేధింపుల నివారణ కొరకు 2013లో ఒక చట్టాన్ని తీసుకువచ్చిందని శ్రీకాకుళం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ భాస్కర్ రావు అన్నారు. శనివారం శ్రీకాకుళం నగరంలో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆవరణలో సీనియర్ అడ్వకేట్, సోషల్ వర్కర్ జి ఇందిరా ప్రసాద్ ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిహారం చట్టం 2013పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయాలలో పనిచేసే మహిళలు ఇంటి వద్ద బయలుదేరిన దగ్గర నుండి కార్యాలయం చేరుకుని విధులు నిర్వర్తించి అనంతరం ఇంటికి వెళ్లే వరకు ఎన్నో విధాలుగా వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. మహిళల హక్కుల పరిరక్షణలో భాగంగా పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపులు నిరోధించడానికి 2013వ సంవత్సరంలో ప్రభుత్వం చట్టం చేసిందన్నారు. ఈ చట్టం తీసుకువచ్చి 12 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. చట్టం అమలులో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ మహిళలపై లైంగిక వేధింపులు నిరోధక కమిటీలు, 9 సభ్యులతో కూడిన కమిటీలు కూడా ఉన్నాయని అన్నారు. కార్యాలయాలలో మహిళలపై లైంగిక వేధింపులు జరిపే వారిపై తీవ్రమైన చర్యలుంటాయని అన్నారు. పనిచేసే ప్రదేశంలో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ చట్టంపై మహిళలకు స్పష్టమైన అవగాహన కలిగించాలని అన్నారు. ప్రభుత్వ చట్టం అమలుకు సంబంధించి చట్టం పరిధిలోకి వచ్చే అంశాలు, ఫిర్యాదు ఎవరికి ఏ విధంగా చేయాలి, బాధిత మహిళల నుండి ఫిర్యాదు తీసుకోవడం, ఫిర్యాదుపై తదుపరి చర్యలు, ఫిర్యాదుపై విచారణ కమిటీని ఏర్పాటు చేసి విచారణ అనంతరం వేధింపులు చేసిన వ్యక్తిపై తీసుకోవలసిన చర్యలపై నివేదిక అందించడం, ఫిర్యాదుదారుల్లో ఆత్మస్థైర్యం కలిగించడం, ఉద్యోగులకు, ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. కార్యాలయంలో పనిచేసే మహిళలు ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వర్తించే వాతావరణాన్ని కార్యాలయంలో కలిగించేందుకు కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో 3వ అదనపు జిల్లా జడ్జ్, ఫ్యామిలీ కోర్టు జడ్జి సిహెచ్ వివేకానంద శ్రీనివాస్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కే ఆఫీస్, సీనియర్ అడ్వకేట్ మరియు సోషల్ వర్కర్ జి ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఎంప్లాయీ అవ్వాలనే లేదు. ఇక్కడికి ఎవరైనా వస్తారు. ఈ వర్క్ ప్లేస్ జరిగిందంటే విల్ అమౌంట్ అంటే ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలి, ఇక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్ అవ్వాలి అనే ప్లేస్ ఏంటి. అలాగే ఏజ్ అనేది ఇక్కడ స్పెసిఫై చేయలేదు, అబౌవ్ 80 ఆర్ బిలో 80. అట్లాగా ఈ యాక్ట్లో అంత పరిధిలో అంత చక్కగా 2 సెన్స్లో రాశారు. ఇన్ రిలేటెడ్ టు ఏ వర్క్ ప్లేస్ ఏ ఉమెన్ ఆఫ్ ఎనీ ఏజ్ వెదర్ ఎంప్లాయిడ్ ఆర్ నాట్ who alleges to have been subjected to any act of sexual harassment by the respondent in the relation to a dwelling place అంటే house, or house, a woman of any age who is employed in such a dwelling place or house. మన ఇంటికి వర్కింగ్ ప్లేస్ అంటే 10 మంది ఉంటారు కాబట్టి 10 మంది మనం ఇంట్లో పనిచేస్తున్నాం అనుకోండి, అది కూడా వస్తుంది. వారు చెప్పినట్టుగా ఇప్పుడు దేవుడు సార్ చెప్పారు, ఇక్కడ ఎంప్లాయీ అనే రిలేషన్షిప్ అనేది ఒకరికొకరికి స్మూత్గా వెళ్ళడానికి అని చెప్పేసి ఈ యాక్ట్ అనేది పెట్టారు. ఎందుకంటే కొన్ని చిన్న సెక్సువల్ హెరాస్మెంట్స్ అనేది నాట్ ఓన్లీ వెర్బల్ ఆర్ ఫిజికల్ అది ఎక్కర్లేదు, ఈవెన్ కమ్యూనికేషన్ ఏది ఈ వాట్సాప్ వచ్చాయి, ఈ మెసేజెస్, ఈ బ్యాడ్ మెసేజెస్ వస్తాయి. ఆ మెసేజ్ పంపించినా కూడా ఇట్ అమౌంట్స్ టు అట్రాక్ట్ యాక్ట్. ఎందుకంటే డైరెక్ట్ ఫిజికల్గా కాంటాక్ట్ చేయక్కర్లేదు, నువ్వు లావులో ఉన్నావు అట్లా డైరెక్ట్ కనెక్ట్ చేయాలి. ఈవెన్ ఎనీ గెస్ట్యూస్ ఆర్ ఎనీ టైప్ ఆఫ్ మోడ్ ఆఫ్ అట్లా కూడా ఈ పరిధిలోకి వస్తారు. ప్రాణాపాయ సమయంలో ఒకరి జీవితాన్ని కాపాడే శక్తి కలిగిన సిపిఆర్ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ వైద్యులు జేసీ సెనేటర్ డాక్టర్ వినోద్ కుమార్ కోర్మానా శనివారం అన్నారు. శ్రీకాకుళం నగరం స్థానిక సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రాంగణంలో జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సిపిఆర్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య శిక్షకులుగా పాల్గొని సిపిఆర్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని రక్షించడానికి ప్రజలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని, సిపిఆర్ శిక్షణ ద్వారా సాధారణ వ్యక్తులు కూడా అత్యవసర సమయాల్లో ధైర్యంగా ముందుకు రావడం నేర్చుకుంటారని అన్నారు. సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రాంగణంలో ఆయన సిపిఆర్ చేసే విధానాన్ని ప్రాక్టికల్ గా చూపిస్తూ అక్కడ సిబ్బందికి వివరణిచ్చారు. జేసీఐ శ్రీకాకుళం సన్ రైజర్స్ అధ్యక్షులు జేఎఫ్ఎం ప్రవీణ్ కుమార్ సింగూరు మాట్లాడుతూ సమాజానికి అవసరమైన శిక్షణలు అందించడంలో జేసీఐ ఎప్పుడూ ముందుంటుందని, ప్రతి ఒక్కరికి సిపిఆర్ మీద అవగాహన కలిగించాలన్న లక్ష్యంతో నెల నెలా తమ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాలను పాఠశాలలు, కళాశాలలు, మార్కెట్లు, ప్రజా ప్రదేశాల్లో నిర్వహించి గుండె ఆగినప్పుడు ఎలా స్పందించాలో నేర్పడమే తమ సంకల్పమని అన్నారు. ఉమ్మడి కుటుంబం అంటే కలదు సుఖమని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పొన్నాడ రవికుమార్ అన్నారు. ఉమ్మడి కుటుంబం భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని, అంతరించిపోతున్న మానవీయ సంబంధాలను పునరుద్ధరించే చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ ఇతివృత్తంతో ప్రతి కుటుంబానికి ఒక చరిత్ర ఉంటుందని, ఆ హిందూ వారసత్వ వ్యవస్థ అయిన ఉమ్మడి కుటుంబం వర్ధిల్లాలని తెలిపారు. ఒకానొకప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో కలిసిమెలిసి ఉండేవారని గుర్తు చేశారు. నగరంలో స్థానిక పెద్ద బరాటం వీధిలో నివాసం ఉంటున్న మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్ బరాటం లక్ష్మణరావు నాటి రోజులను గుర్తు తెస్తున్నారని, నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన ఉమ్మడి కుటుంబమని కొనియాడారు. ఈ సందర్భంగా బరాటం లక్ష్మణరావు ఉమ్మడి కుటుంబ ప్రాముఖ్యతను వివరించారు. ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నందుకు గాను మమ్మల్ని అందరినీ సత్కరించి అభినందించినందుకు మొట్టమొదటిగా మానవతా స్వచ్ఛంద సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. మరి ఉమ్మడి కుటుంబం దాని తాలూకా విలువలు, దాని తాలూకా ప్రయోజనాలు పెట్టుకుంటే చాలా ఎన్నో కోట్ల విలువైన శక్తిని ఇస్తుందని ఉమ్మడి కుటుంబం అనేది. దాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నాం. మా కుటుంబమే దానికి కారణంగా భావిస్తాం. మేము అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు 5, అలాగే మా మేనమామ పిల్లలు అందరూ కలిసి సుమారు ఒకే దగ్గర ఉండి ఉమ్మడి కుటుంబం తాలూకా గొప్పతనాన్ని ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి తెలియజేసేదానికి కూడా అవకాశం వచ్చింది. ఈ నెల 12 నుంచి 15వ తేదీ వరకు విజయనగరం రాజీవ్ స్పోర్ట్ కాంప్లెక్స్ లో జరిగిన 3వ జాతీయ స్థాయి ఫైట్ టెక్నిక్ సెమినార్ లో తైక్వాండో అసోసియేషన్ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ 2 క్రీడాకారులు పాల్గొని మంచి ప్రతిభను కనబరిచి ఇంటర్నేషనల్ శిక్షకుడు అబ్బాస్ కీర్ చేతుల మీదుగా సర్టిఫికేట్లు తీసుకున్నారని శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొమర భాస్కర్ రావు అన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైట్ టెక్నిక్ సెమినార్ కు దేశం నలుమూలల నుండి సుమారు 130 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, ఈ శిక్షణ టైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇరాన్ దేశానికి సంబంధించి ఇంటర్నేషనల్ ఛాంపియన్ అబ్బాస్ షేక్ కి 4 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి 2 క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని చెప్పారు. శిక్షణా తరగతులు పూర్తి చేసుకుని వచ్చిన క్రీడాకారులకు స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గేదెల ఇందిరాప్రసాద్, శాసపు జోగునాయుడు, బివి రవిశంకర్, గేదెల లక్ష్మి, ఆర్ఎన్బి డిఈ రవికాంత్ తదితరులు శనివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో అభినందనలు తెలుపుతూ సన్మానం చేశారు. స్వర్ణాంధ్రప్రదేశ్ ఆవిష్కరణతో పాటు స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్థాపన మన అందరి లక్ష్యమని, దీనికోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధన సాధ్యపడుతుందని శ్రీకాకుళం ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఇన్ఛార్జ్ కొత్తకోట పద్మావతి అన్నారు. శనివారం శ్రీకాకుళం ప్రభుత్వ రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పర్యావరణ హితాన్ని కాంక్షించి ప్రతి ఒక్కరూ నడుచుకుంటే ఆరోగ్య భారత్ ఆవిష్కరణ సాధ్యమవుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి నెల చివరి శనివారం విధిగా స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు కేటాయించడం వల్ల సమాజంలో అన్ని వర్గాల వారు విధిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేసేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వేసవి నుండి ఉపశమనం పొందడానికి చిట్కాలు వివరించారు. అంతకన్నా ముందు స్వర్ణాంధ్రప్రదేశ్ ప్రతిజ్ఞ చేశారు. రిమ్స్ ఆసుపత్రి ఆవరణలో మొక్కలు నాటారు. ఈ నెల థీమ్ బీట్ ది హీట్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. మన పర్యావరణంపై అందరికీ కూడా అవగాహన కల్పించడానికి, ఈ వేడి నుంచి ఎట్లా రక్షించుకోవాలి అనేది చెప్పడానికి మా పిల్లలందరం కలిసి, మా అధ్యాపక బృందంతో కలిసి ఇక్కడ నుంచి మన శాంతినగర్ కాలనీ వరకు కూడా ర్యాలీగా వెళ్ళడం జరిగిందండి. ఆ ర్యాలీలో వివిధ ఇంట్లో ఉన్న అందరికీ కూడా వాళ్ళకి ఎట్లా వాళ్ళని సంరక్షించుకోవాలి, ఎండ తీవ్రత నుంచి ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద మేమందరం కూడా అవగాహన కల్పించాము. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలు కొంతమందికి క్విజ్ కాంపిటీషన్స్ ఇవన్నీ ఏర్పాటు చేశామండి. దాంట్లో అండ్ పోస్టర్ కాంపిటీషన్స్ కూడా పెట్టాము. దాంట్లో వాళ్ళు ఎట్లా ఈ బీట్ ద హీట్ అనే థీమ్ పైన వాళ్ళు కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని మీద పోస్టర్స్ కూడా వేశారు. అండ్ ర్యాలీలో కూడా మేమందరం కూడా ప్లకార్డ్స్ పట్టుకొని వెళ్ళడం జరిగిందండి. వాళ్ళని ఆ విధంగా అందరికీ కూడా అవగాహన కల్పించాం. వచ్చిన తర్వాత మేమందరము కూడా ఈ ఎండ నుంచి వాళ్ళందరికీ కూడా కొంచెం స్థిమితత్వాన్ని ఇచ్చేందుకు గాను మేము అందరికీ కూడా చలివేంద్రం అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా అందరికీ కూడా బటర్ మిల్క్ అనేది పంచడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో మా ప్రిన్సిపాల్ మేడం మాకు చాలా తోడ్పాటు అందించారు. అలాగే ప్రతి మేడం కూడా వాళ్ళ తోడ్పాటును అందించారు. మా పిల్లలందరూ కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ అందరూ కూడా ఉత్సాహంతో పనిచేయడం వల్ల ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా అయింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ పర్యావరణం పైన వాళ్ళందరికీ కూడా ఒక బాధ్యత ఉండే విధంగా మా పిల్లల్ని మేము తీర్చిదిద్దుతున్నాం. మా అందరినీ కూడా ఇలా మా ప్రిన్సిపాల్ మేడం తీర్చిదిద్దుతున్నారు. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. టూరిస్ట్ బస్సు ప్రయాణికులు ఫుడ్ పాయిజన్ కి గురయ్యారు. 11 మందికి ఒకేసారి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. వీరంతా కర్ణాటక రాష్ట్రవాసులని కాశీయాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణంలో టెక్కలి వద్ద ఈ ఘటన సంభవించింది. 11 మంది ప్రయాణికులు వాంతులు విరోచనాలు కావడంతో హుటాహుటిన టెక్కలి జిల్లా హాస్పిటల్కి తరలించి వైద్య సదుపాయాలు అందిస్తున్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం సింగపురం హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఒరిస్సాలోని కోరాపుట్ నుండి బరంపురం వెళ్తున్న కంబేశ్వరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న లారీని బస్సు ఢీకొంది. బస్సును ఢీకొనడంతో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన బస్సును చూసి గ్రానైట్ లారీ వెనుక సడన్ బ్రేక్ వేయడంతో గ్రానైట్ రాళ్లు ముందుకు పడి లారీ ధ్వంసమై లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయాల పాలైన ప్రయాణికులను హైవే సిబ్బంది ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మిలియాపుట్టి మధ్యలో గల దీనబంధుపురం గ్రామంలో శుక్రవారం రాత్రి ఓ గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో 3 మృతి చెందారు. టెక్కలి మండలం పోలవరానికి చెందిన రామారావు, అప్పన్నతో పాటు చెన్నైకి చెందిన పొంగవేను ఆరుగామం చనిపోయారు. మృతదేహాలు గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉంది. పాతపట్నం సిఐ రామారావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పిడుగుపాటు కారణమా, డిటోనేటర్ల పేలుడు ఈ ప్రమాదానికి కారణమా? మెలియాపుట్టి మండలం దీనబంధుపురం సమీపంలో శుక్రవారం రాత్రి గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాద ఘటనలో బి అప్పన్న, టి రామారావు, ఓంగవరం అర్ముఖం అనే 3 కార్మికులు మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రానైట్ కార్మికుల మృతికి క్వారీలో జరిగిన పేలుడే కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాలు ఛిద్రం కావడంతో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు కోరుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో వారి సమస్యలు పరిష్కరించాలని నిరవధిక సమ్మెబాట పట్టారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఉదయం నుండి విధులు బహిష్కరించి మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ కార్యాలయ సిబ్బంది 3వ రోజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ యూనియన్ ఇంజనీరింగ్ కార్మికుల యూనియన్ అధ్యక్ష కార్యదర్శి వై శ్యామలరావు ఆర్ సతీష్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు టెక్నికల్ 29,200, నాన్ టెక్నికల్ 24,500గా పెంచి ఇవ్వాలని, సీనియారిటీ ప్రకారం ప్రమోషన్ ఇవ్వాలని, దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రిటైర్మెంట్ వయసు 60 నుండి 62కు పెంచాలని, రిటైర్మెంట్ అనంతరం రిటైర్మెంట్ గ్రాట్యుటీ 10 లక్షలు, కనీస పెన్షన్ 10,000 ఇవ్వాలని, నగర జనాభాకు అనుగుణంగా ఇంజనీరింగ్ కార్మికుల సంఖ్య పెంచాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు ఉధృతం చేస్తామని, తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా యూనియన్ నాయకులతో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ మేము చేస్తున్న ఈ నిరవధిక సమ్మెను ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఎప్పుడు ఇది నిరవధిక సమ్మెని భగ్నం చేసి ఈ టెంట్లు తీయించేద్దామని చెప్పి ఒక కోణంలో ఆలోచిస్తుంది తప్పించి మరి వీళ్ళకి న్యాయం చేస్తాము, వీళ్ళు అడిగిన కోరికలు ఏం పెద్ద గొంతం కోరికలు కాదు, వీళ్ళకి న్యాయం చేసే కోరికలే అడుగుతున్నారు మనకి. కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు ఒక కోరికలు తీర్చుదామని చెప్పేసి ప్రభుత్వం మాత్రం ఆలోచించట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మేమెంత కష్టం చేసి తెల్లవారు ఉదయం నుంచి రాత్రి వరకు రేయనక పగలనక ఎండనక వాననక చాలీని జీతాలతోని ఎలా గడుపుతున్నాము, మా కుటుంబాలను ఎలా నడిపిస్తున్నామనే సంగతి ప్రభుత్వానికి తెలుసు. కనీసం ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మాకు న్యాయం జరుగుతుందంటే అన్యాయం జరిగే బాటలోనే ఈ కూటమి ప్రభుత్వం కూడా పయనిస్తుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మొన్న మనకు చర్చలు పిలిచారు, ఆ చర్చలు విఫలమైపోయాయి. మళ్ళీ 21వ తేదీన మళ్ళీ రమ్మన్నారు, మళ్ళీ చర్చల్లో కూర్చుందామన్నారు, మళ్ళీ మంత్రి గారితో కూర్చోబెడతామన్నారు. మరి అది కూడా మేము చూస్తాం. ఆ చర్చల రోజేనని కనీసం మాకు న్యాయం జరగాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఈ చాలిన జీతాలతోని ఎలా బతుకుతామని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈరోజు ఒక మేస్త్రి అయినా ఒక కార్పెంటర్ అయినా రోజుకి 1000 రూపాయలు 1100 సంపాదించుకునే రోజులు ఉన్నాయి. ఈరోజు వాళ్ళతో పోల్చుకుంటే మా జీతాలు ఎటు చాలు అని చెప్పేసి మీకు అందరికీ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.